చూసి దేవుడి సన్నిధిలో చేసిన ప్రార్థన. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయుము. ఈ మధ్యాహ్నానికి మొట్టమొదటి ఆరాధనలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట, ప్రియమైన దేవుడు బిడ్డలారా, సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుడి కార్యాలు నూతనపరచబడాలి. సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆ నూతన పరచబడ్డ దేవుని కార్యాలు మనకు తెలియాలి. గట్టిగా దేవుడికి హల్లెలూయా. ఈ మాటలకు అర్థం ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో దేవుడు కార్యాలు నూతనపరచబడాలి. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితం, మీ వ్యక్తిగత జీవితాల్లో నూతనమైన కార్యాలు దేవుడు మీ జీవితాల్లో చేయాలి. మీ కుటుంబంలో కూడా దేవుడు నూతనమైన కార్యాలు చేయాలి. ఎప్పుడు జరగని ఆశీర్వాదం, ఎప్పుడు చూడని దీవెన, ఎప్పుడు చూడని దేవుడి యొక్క ఆశ్చర్యకరమైన ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదమే కానీ, ఆరోగ్య సంబంధమైన ఆశీర్వాదమే కానీ, కుటుంబంలో ఐక్యత, ప్రేమ, ఆత్మ సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు, నూతనమైన దేవుడి కార్యం మన కుటుంబాల్లో జరగాలి. మన సంఘములో కూడా దేవుడి నూతన కార్యాలు జరగాలి. అవి మనకు తెలియాలి. హల్లెలూయా. హబక్కూకు ప్రార్థన ఏంటంటే, దేవా సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యాలు నూతనపరచు, దాన్ని మాకు తెలియజేయి. దేవుడు అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుడే మనుషుల రూపంలో దిగొచ్చాడు. 3 మనుషుల రూపంలో దిగొచ్చాడు. అబ్రహాము గుడారాన్ని దర్శించాడు దేవుడు అబ్రహాము గుడారాన్ని దర్శించి, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, నేను కావలసిన విషయం చెప్తున్నాను. అబ్రహామ, మీదటికి ఈ సంవత్సరానికి వృద్ధులైన నీకు, నీ భార్య అయిన శారా, మీకు ఒక సంతానం దయచేయబోతున్నాను. మీదటికి ఈ సంవత్సరానికి నేను తిరిగి ఈ సంవత్సరానికి శారా మగ పిల్లవాడిని కంటది అని ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చి ఆ ఇంటిని దీవించి అక్కడి నుంచి ఇంకో పని మీద సొదొమ గొమొర్రా పట్టణములో ఒక ఆపరేషన్ చేయాల. దేవుడు ఒక కార్యం చేయాల. ఆ కార్యం చేయటం కొరకు లేచి అబ్రహాం ఇంటి నుంచి బయలుదేరి వెళ్తా దేవుడు అనుకుంటున్నాడు, నేను చేయబోయే కార్యాన్ని, ఈ ప్రాంతంలో నేను చేయబోతున్న కార్యాన్ని అబ్రహాముకి చెప్పకుండానే వెళ్తున్నానే, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచదనా? దాంతా అనుకున్నాడు. ఎందుకులే అబ్రహాముకు చెప్పడం అనుకున్నట్టున్నాడు. మనుషుల్లో లాగా చెప్పలా. అబ్రహాము కావాల్సిన దీవునిచ్చాడు, అబ్రహాము కొరతను తీర్చాడు, అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించాడు. సొదొమ గొమొర్రా గురించి నేను చెప్పటం ఎందుకు అనుకున్నాడేమో ముందు చెప్పలా, కానీ దేవుడికి మనసు ఒప్పలా. హల్లెలూయా. దేవుడు అనుకుంటున్నాడు, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచదనా? నేను చెప్పకుండా వెళ్ళలేను అని మళ్ళీ వెనక్కొచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఇది అబ్రహాము దేవుడికి మధ్య జరుగుతున్న డిస్కషన్. అబ్రహాము గురించి దేవుడు హృదయంలో మాట్లాడుకుంటున్న మాటలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ తోటి మాట్లాడినట్టు, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితోటి మాట్లాడినట్టు.
దేవుడు అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎప్పుడు గట్టిగా దేవుడికి అసలు అద్భుతమైన మాట అది. నా స్నేహితుడైన అబ్రహామా అంటాం వేరు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఫ్రెండ్తో డీల్ చేసినట్టుగానే దేవుడి డీలింగ్స్ ఉన్నాయి అబ్రహాం తోటి. 18వ అధ్యాయం 19వ వచనం ఆదికాండం 5వ వచనం 18 16. ఎస్. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపటానికి వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, ఈ మాట దగ్గర బైబిల్లో ఒక గీత పెట్టుకోండి, ఒక అండర్లైన్ చేసుకోండి. నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచెదనా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయేమో, నేను చిన్న మాట చెప్తాను. ఇక్కడ నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచెదనా. దాచను, నేను చెప్పుకొని ఉండలేను అని అప్పుడు చెప్తున్నాడు. అబ్రహామా, ఇదిగో నీకు కనపడుతున్న ఆ సొదొమ గొమొర్రా పట్టణం చాలా భయంకరమైన పాపం చేశారు. పట్టణాలని అగ్ని గంధకాల చేత నాశనం చేయడానికి వచ్చాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడు. అక్కడ ఆదికాండం 18వ అధ్యాయం అంతా జాగ్రత్తగా ధ్యానం చేస్తే అబ్రహాము కోసం దేవుడు దిగొచ్చాడు. అబ్రహాముకి ఇంటికి కావాల్సిన ఆశీర్వాదం అయిపోయింది, ఇచ్చేసాడు. ఈ ఆపరేషన్ తోటి అబ్రహాముకి సంబంధం లేదు, చెప్పకూడదు అనుకున్నాడు దేవుడు ముందు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, నేను దాచలేను అబ్రహాంకి అని అబ్రహాం చెప్పేస్తున్నాడు. ముందు వెనక చాలా విషయాలు ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యాలు నూతనపరిచయ్యా. ఆ సంవత్సరాలు జరుగుతూ ఉండగా నూతనపరిచే నీ కార్యాలు మాతో తెలియచేయ్యా అన్న హబక్కూకు భక్తుడి ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ కార్యమైన దేవుడు మనస్సు విప్పి హృదయాన్ని విప్పి తన బిడ్డలతోటి మాట్లాడతాడు, తన ప్రవక్తలతో చెప్తాడు, తన సేవకులతో చెప్తాడు. తన సేవకులకి చెప్పకుండా, తన ప్రవక్తలకి చెప్పకుండా ఆయన ఏ పని చెయ్యడని చాలా వాక్యంలో, చాలా గ్రంథాల్లో రాయబడింది. ఆమోస్ గ్రంథంతో పాటు చాలా గ్రంథాల్లో రాయబడింది. అయితే వినేవాళ్ళు ఉండాలి. హల్లెలూయా. ఆయన మాట్లాడినప్పుడు వినేవాళ్ళు ఉండాలి, వినే మనసు ఉండాలి, గ్రహించే మనసు ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు విని దాన్ని హృదయాంతరంగంలోకి తీసుకునే ఆత్మ సంబంధమైన చెవులు, తెరవబడ్డ మనసు, తెరవబడ్డ హృదయం మనకు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. చూడలేదా గట్టిగా దేవుడికి? నేను భారంగా ప్రార్థన చేస్తున్నాను. మన అగ్ని మినిస్ట్రీస్లో ఉన్న అందరి వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో దేవుడు నూతన కార్యం చేయాలి. అందరి కుటుంబాల్లో దేవుడు నూతన కార్యం చేయాలి. మన సంఘములో, మన పరిచర్యలో నూతనమైన కార్యాలు దేవుడు చేయాలి. అవి మనం చూడాలి. తప్పకుండా దేవుడు చేస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. 107వ కీర్తన 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట అది. 107వ కీర్తన 9వ వచనం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. అందరూ చెప్పండి అయ్యా, దయచేసి చెప్పండి ఏంటది? ఆశ కలిగిన ప్రాణం అని చెప్పండి ఏంటది? ముందు ఆశ ఉండాలి, ముందు ఆశ ఉండాలి. ఈ సంవత్సరం నూతనమైన కార్యాలు, ఎప్పుడూ జరగని కార్యాలు నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో జరగాలి. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యాలు నూతన పరుస్తూ మాకు తెలియజేయ్యా
అని కీర్తన ప్రార్థన చేసిన హబక్కూకు తన అధ్యాయాన్ని, 3వ అధ్యాయాన్ని, తన గ్రంథాన్ని కూడా, హబక్కూకు గ్రంథాన్ని ఒక మంచి తీర్మానంతో ముగించాడు. హల్లెలూయా. ఆ తీర్మానం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి వచనం జాగ్రత్తగా చదవండి. 16 నుంచి ఆఖరి వచనం వరకు, 19వ వచనం వరకు చదవబడుతున్న ఈ 3 వచనాల్లో నుంచి ఒక చిన్న ప్రశ్న అడుగుతా, నాకు జవాబు చెప్పాలి. జాగ్రత్తగా చదవాలా, జాగ్రత్తగా వినాలా, చదివేటప్పుడు చూడాలా. హబక్కూకు 3:16 చదవమ్మా, చదవమ్మా. చింటిట్టమ్మా. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఆమేన్. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేస్తాడు అనే నిరీక్షణతోటి హబక్కూకు తన గ్రంథాన్ని ముగించాడు. ఎక్కడ? చెప్పాలి కదా, ఎక్కడ? ఉన్నత స్థలాల్లో ఆయన నన్ను నడవ చేస్తాడు, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. దానికి ముందు ఆయన అంటున్నాడు, నా అంతరంగం కలవరపడుతుంది, ఆ శబ్దానికి నా పెదాలు కదులుతున్నాయి, నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి, నా కాళ్ళు వణుకుతున్నాయి. ఎన్ని రకాల రోగాలు? నువ్వు ప్రశ్న అడుగుతానని చెప్పావు కానీ రోగాలు లిస్ట్ అడుగుతానని చెప్పలేదు. 4 రకాల రోగాలు. చెప్పండి, 4 రకాల రోగాలు. ఎన్ని రకాల నష్టాలు? 6 రకాల నష్టాలు. ఎన్ని చెప్పండి? 6 రకాల నష్టాలు. 1, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు పోయకపోయినా. 2, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా. 3, ఒలివ చెట్లు కాపు లేకపోయినా. 4, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త యొక్క దేవుని యందు నేను సంతోషిస్తాను. ప్రభువు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేస్తాడు. 4 రకాల రోగాలు, 6 రకాల ఆదాయ నష్టాలు. అన్ని బిజినెస్లు దెబ్బతిన్నాయి, వ్యాపారం దెబ్బతింది, ద్రాక్ష తోట వ్యవసాయం దెబ్బతింది, అంజూరపు చెట్లు దెబ్బతిన్నాయి, సాలలో పశువులు లేవు, దొడ్లో గొర్రెలు లేవు, శరీరం కృషించిపోతుంది, నా ఎముకలు కుళ్ళిపోతుందేమంటున్నాడు. ఈ మాట చాలా డేంజరస్ మాట. వైద్య పరిభాషలో దీన్ని బోన్ క్యాన్సర్ అంటారు. ఏం చెప్పండి? బోన్ క్యాన్సర్. నా కాళ్ళు ఒడుగుతున్నాయి. ఏమవుతున్నాయి అంటే, కాళ్ళు ఏమవుతున్నాయి? కాళ్ళు గడ్డ 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 ఒడుగుతున్నాయి. కాళ్ళు ఒడుగుతున్నా, ఎముకలు కుళ్ళిపోతున్నా, అంతరంగం కలవరపడుతున్నా, శబ్దానికి పెదాలు కదిలిపోతున్నా. నేను ప్రభువుని విడిచిపెట్టను, ఆయన నేను ఆనందిస్తానే ఉంటాను. ఒకవేళ ఆదాయపరంగా చూస్తే ఆదాయ మార్గాలు అన్నీ దెబ్బతిన్నాయి, అయినా నేను యెహోవాను ఆనందిస్తానే ఉంటాను. ఇంకెందుకు ఆనందిస్తావంటే, ఆయన నన్ను ఉన్నత స్థలం మీద నడిపింపచేస్తాడు. హల్లెలూయా. నాకున్న ఈ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఈ లోక సంబంధమైన ఆదాయ మార్గాలు దెబ్బతింటాం తాత్కాలికమే, శాశ్వతంగా ఉన్న నాకు నష్టం లేదు. యెహోవాయే నాకు బలం, నన్ను ఆయన ఉన్నత స్థలాల మీద నడవ చేస్తాడు. ఏది ఏమైనా, శరీరం కుళ్ళిపోయినా, ఆదాయం దెబ్బతిన్నా, నేను మాత్రం ప్రభువుని విడిచిపెట్టను అన్నదే హబక్కూకు తీర్మానం. ఇంకొక మాట మీకు చూపిస్తాను మిమ్మల్ని ప్రోత్సహించడానికి.
ఈ సంవత్సరం అంతా ఆత్మ సంబంధంగా దేవుడి సన్నిధిలో గొప్ప ఫలాన్ని పొందుకోవడానికి. ఇదే మాట లెఫ్ట్ పేజీలో మీకా గ్రంథంలో ఉంటుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఇదే ఎక్స్పీరియన్స్ లో ఉన్నాడు మీకా భక్తుడు కూడా. 7 నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడ్డా తిరిగి లెగుస్తా. 7:8 అమ్మ. మీకా 7:8, 767వ పేజీ. నేను కింద పడ్డా తిరిగి లెగుస్తా, నేను అంధకారములో కూర్చున్నా యెహోవా నాకు వెలుగుగా ఉండును. నాకు వెలుగుగా ఉంటాడు. దేవుడితో మాట్లాడతాం ప్రార్థనలో. ఈ మీకా భక్తుడు దేవుడితో మాట్లాడటమే కాదు, సైతాన్తో కూడా మాట్లాడుతున్నాడు. చూస్తుంది ఎప్పుడు గట్టిగా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నా శత్రువా, నన్ను పడేసావు, నేను కింద పడున్నా ఇప్పుడు, కానీ నన్ను పడేసానని చెప్పి అతిశయపడవద్దు. నేను లెగుస్తా, నేను ఇప్పుడు చీకట్లోనే ఉన్నా, అంధకారంలోనే ఉన్నా, కానీ యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. దేవుడు నన్ను వెలుగులోకి నడిపిస్తాడు. సోదరుడు ఎప్పటికైతే ఈ సంవత్సరం ప్రారంభ దినాల్లో యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు, పురుషులతో మాట్లాడుతున్నాడు, స్త్రీలతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ విడిపించుకోలేని చిన్న చిన్న బలహీనతల్లో ఉన్నా విశ్వాసం ఉండాలి యవనస్తుల హృదయంలో. నా దేవుడు నన్ను విడిపిస్తాడు ఈ వ్యసనాల నుంచి, నా దేవుడు నన్ను విడిపిస్తాడు ఈ ప్రతిమైన పాపం నుంచి, ఈ చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి నేను విడుదల పొందుతా. కింద పడ్డ వాడిని నేను తిరిగి లెగుస్తా. ఇప్పుడు చీకటిలో ఉన్నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు, నేను వెలుగులోకి వస్తా. 2024 సంవత్సరం వరకు కింద పడి ఉన్నామేమో, 2024 సంవత్సరం వరకు చీకట్లో ఉన్నామేమో. ఈ మొదటి ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్నాడు. 2025 సంవత్సరం దేవుడు నిన్ను లేవనెత్తే సంవత్సరం. హల్లెలూయా. 2025 సంవత్సరం నువ్వు వెలుగులోకి రావడమే కాదు, అనేక మందిని ఆశ్చర్యకరమైన జీవపు వెలుగులోకి నువ్వు నడిపించే సంవత్సరం. శత్రువుతో మాట్లాడుతారు మీకా ప్రవక్త, నా శత్రువు అతిశయపడొద్దు, లెగుస్తా, నేను నన్ను పడేసి నిన్ను పడేస్తానన్న భావంలో విశ్వాసంతో మీకా మాట్లాడుతున్నాడు. అదే హబక్కూకు అంటున్నాడు, శత్రువు నన్ను దెబ్బతీయడానికి నా ఆరోగ్యం దెబ్బతీసిన, నా కాళ్ళ మీద దెబ్బేసిన, నా పెదాల మీద దెబ్బేసిన, నా ఎముకలు కుళ్ళిపోయి బోన్ క్యాన్సర్ వచ్చిన, ఒకవేళ ఐ విల్ ఎంజాయ్ ఇన్ ద లార్డ్, నేను ప్రభునందు ఆనందిస్తానే ఉంటాడు. సముద్రములు జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచయ్యా, దాన్ని తెలియజేయ్యా అని 3వ అధ్యాయం ప్రారంభించిన హబక్కూకు 3వ అధ్యాయం చివర అసలు తన గ్రంథాన్ని ముగిస్తూ ఈ గొప్ప తీర్మానంతో, సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆదాయాలు దెబ్బతిన్నా, శరీరం క్షీణించిన, నా దేవుడు నన్ను తిరిగి ఉన్నత స్థానాల మీద నిలబెడతాడు, నా దేవుడిని వదిలిపెట్టను, నా దేవుడి యందు ఆనందించటం ఆపను. దేవుడి వాక్యం మన హృదయంలో ఫలింపచేయను గాక. 12:30 నుంచి మన